ఎవరీవన్, వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. నేను మీ నాగమణి అండి. తొలిసారి మన వీడియో చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఈ వీడియోలో మనం సైకాలజీకి సంబంధించి పెరుగుదల, పరిపక్వత, వికాసం వంటి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. మరి క్వశ్చన్ పరిశీలిస్తే ఇక్కడ ద్రాక్షాయణి అనే పిల్ల కనిపించిన ప్రతి స్త్రీని అమ్మ అని పిలిచి తర్వాత రోజుల్లో వాళ్ళ అమ్మని మాత్రమే అమ్మ అని పిలిచిన ఇది ఏ వికాస నియమాన్ని సమర్థించును అండి. ఆప్షన్ 1 వికాసం ఒక పరస్పర చర్య, ఆప్షన్ 2 వికాసం సంచితమైనది, ఆప్షన్ 3 వికాసం ఒక పరస్పర చర్య, ఆప్షన్ 4 వికాసము సాధారణ దిశ నుండి నిర్దిష్టం వైపు సాగును అండి. మరి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి అంటే ఇక్కడ వికాసము సాధారణ దిశ నుండి నిర్దిష్టం వైపుకు సాగును అనేది ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి సమాధానం అనేది అవుతుంది. జై అనే పిల్లవాడు తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రాన్ని పొంది పరిసరాలలోని శిక్షణ ప్రోత్సాహంతో ఉత్తమ గాయకుడు తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుడిగా ఏ వికాస నియమాన్ని అనుసరిస్తావు? ఆప్షన్ 1 వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగించడం, ఆప్షన్ 2 వికాసము ఒక పరస్పర చర్య, ఆప్షన్ 3 వికాసము సంచితమైనది, ఆప్షన్ 4 వికాసము క్రమానుగతమైనది అండి. మరి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి అని పరిశీలించుకుంటే మరి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసి వికాసము ఒక పరస్పర చర్య అనేది సమాధానం అనేది అవుతుంది. ద్రాక్షాయణిలో ప్రస్తుత సామర్థ్యాలు ఆధారంగా 16 సంవత్సరాలలోని మానసిక వికాసాన్ని అంచనా వేయడం. ఆప్షన్ 1 వికాసం సంచితమైనది, ఆప్షన్ 2 వికాసాన్ని ప్రాగుక్తీకరించడం, ఆప్షన్ 3 వికాసము సరళం నుంచి జటిలము, ఆప్షన్ 4 వికాసము ఏకీకృత మొత్తము అండి. మరి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి? సో ప్రస్తుత సామర్థ్యాల ఆధారంగా ఫ్యూచర్లో అన్నీ ఊహిస్తున్నాడు, అంచనా వేస్తున్నాడు అంటే సో ఆప్షన్ 2 అనేది సమాధానం అవుతుందండి. సో వికాసాన్ని ప్రాగుక్తీకరించడము అనేది ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి సరైన సమాధానం అనేది అవుతుంది. ప్రకృతి అనే అమ్మాయి గుణవంతురాలు అని తరగతి గది ఉపాధ్యాయుడు ప్రశంసించిన ఈ ప్రవర్తనా తీరు. ఆప్షన్ 1 సహజ సామర్థ్యము, ఆప్షన్ 2 అభివృద్ధి, ఆప్షన్ 3 పరిపక్వత, ఆప్షన్ 4 పెరుగుదల అండి. మరి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఇక్కడ ఆప్షన్ 2 అభివృద్ధి అనేది సమాధానం అవుతుంది. క్రింది వాణిలో అసత్య ప్రవచనము. ఆప్షన్ 1 వికాసానికి శిక్షణ అనుభవం అవసరం, ఆప్షన్ 2 అభ్యసనానికి శిక్షణ అనుభవం తప్పనిసరి, ఆప్షన్ 3 పరిపక్వత అభ్యసనంతో కూడిన ప్రతి మార్పు వికాసమే, ఆప్షన్ 4 ప్రతి వికాస మార్పు పరిపక్వత అభ్యసనము అగును అని ఇచ్చాడండి. మరి ఈ ప్రశ్నకు సంబంధించి అసత్య ప్రవచనం ఏమవుతుంది సార్ అంటే ఆప్షన్ 4 అనేది ఇక్కడ అసత్య ప్రవచనం అనేది అవుతుంది. ప్రకృతి అనే శిశువులో వికాసం నిరంతరము మార్పు చెందుతూ జీవితాంతం కొనసాగడానికి కారణం వికాసం ఒక అనిచ్చాడు. ఆప్షన్ 1 సంచితమైనది, ఆప్షన్ 2 విస్తృతమైనది, ఆప్షన్ 3 కార్యాత్మక ప్రక్రియ, ఆప్షన్ 4 గుణాత్మకమైనది అని ఇచ్చాడండి. మరి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 కార్యాత్మక ప్రక్రియ అనేది సమాధానం అనేది అవుతుంది. వికాసం పరిణతి మార్పులు వరుసగా అనిచ్చాడు. ఆప్షన్ 1 నడవడము అందంగా నడవడం, ఆప్షన్ 2 మాట్లాడడము కేరింతలు, ఆప్షన్ 3 శిక్షణ అనుభవము, ఆప్షన్ 4 విచక్షణ రాయడము అండి. మరి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఇక్కడ మాట్లాడడము అలాగే కేరింతలు అనేది దీనికి సంబంధించినటువంటి సమాధానం అనేది అవుతుంది. క్వశ్చన్ వికాసం దృష్ట్యా సత్యం కానిది అని ఇచ్చాడంటే అసత్యాన్ని గుర్తించమని ఇచ్చాడండి. ఆప్షన్ 1 వికాసము పురోగమన మార్పును సూచించును, ఆప్షన్ 2 వికాసము క్రమబద్ధమైన మార్పులతో ముందుకు సాగును, ఆప్షన్ 3 వికాసము ప్రత్యేకమైనది, ఆప్షన్ 4 వికాసము నిరంతరము మార్పు చెందుతూ ఉంటుంది అని ఇచ్చాడండి. మరి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే వికాసం ప్రత్యేకమైనది అనేది ఇక్కడ అసత్యం అవుతుంది కాబట్టి సో ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం అనేది అవుతుంది. ఉత్తేజం నుంచి ఉద్వేగాలు ఒకదాని తర్వాత ఒకటి ఇచ్చుకోవడము. ఆప్షన్ 1 వికాసం క్రమానుగతం, ఆప్షన్ 2 వికాసం సంచితం, ఆప్షన్ 3 వికాసం కార్యాత్మకం, ఆప్షన్ 4 వికాసం అవిరళం అని ఇచ్చాడండి. మరి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఇక్కడ వికాసం క్రమానుగతం అనేది అవుతుంది. సో ఉత్తేజం నుంచి ఉద్వేగాలు అంటే ఒకదాని తర్వాత ఒకటి కాబట్టి మరి ఇక్కడ వికాసం అనేది ఏమవుతుందంటే క్రమానుగతం అనేది అవుతుందండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ ప్రకృతి అనే శిశువులో భాషా వికాసం మొదట ముద్దు పలుకలతో ప్రారంభమయ్యి క్రమంగా సంభాషణలకు
తర్వాత సంక్లిష్టమైన భాషా నైపుణ్యాలు అభివృద్ధి చెందిన వికాసం ఏ నియమాన్ని అనుసరించింది అని క్వశ్చన్ అడిగాడు. మరి ఆప్షన్ 1 వికాసము ఒక ఖచ్చితమైన దిశగా సాగును. ఆప్షన్ 2 వికాసము ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. ఆప్షన్ 3 శిరః పాదాభిముఖాన్ని వికాసం అనుసరించును. ఆప్షన్ 4 వికాస అసమాన నియమాన్ని అనుసరించును అని ఇచ్చాడండి. మరి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే సో ఆప్షన్ 2 అనేది ఇక్కడ సరైన సమాధానం అనేది అవుతుందంటే వికాసము ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది అనేది దీనికి సంబంధించినటువంటి సమాధానం అనేది అవుతుందండి. సో మన వీడియో కనుక మీకు నచ్చితేనే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా మీ మిత్రులకు కూడా సో మన వీడియోని షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ టీచర్స్.